హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి, అలానే ఒక బ్యూటిఫుల్ జర్నీని మీతో షేర్ చేయాలి. సో లేట్ చేయకుండా చాలా చూసేద్దాం. నేను బెంగళూరు నుంచి ఉడిపి వెళ్తున్నాను. మనకు బెంగళూరు నుంచి ఉడిపికి అరౌండ్ 400 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉడిపి రీచ్ అవ్వాలి అని అంటే ట్రైన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో నేను కూడా అదే చూస్ చేసుకున్నాను. బెంగళూరులో కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఉడిపికి మనకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నేనైతే కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాను. నేను ఉంటున్న ఏరియా నుంచి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి నాకు మెట్రో ఫెసిలిటీ అయితే ఉంది. మనం మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ సైడ్ ఎగ్జిట్ తీసుకుంటే డైరెక్ట్ గా మనం రైల్వే స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే మనకు టికెట్ కౌంటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ గా అయితే మెయిన్ ఎంట్రీ దగ్గరే టికెట్ కౌంటర్స్ ఉంటాయి, కానీ మెట్రో స్టేషన్ ఎగ్జిట్ దగ్గర కూడా మనకు టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. మీరు ముందుగానే ఐఆర్సిటిసి యాప్ లో టికెట్ బుక్ చేసుకోలేకపోయి ఉంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి టికెట్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఎలక్ట్రానిక్ మెషిన్స్ అయితే ఉన్నాయి, మీ ఓన్ గా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను ఉడిపి అయితే రీచ్ అయిపోయాను. నాకు ఆల్మోస్ట్ 11 అవర్స్ టైం పట్టింది జర్నీకి. ఉడిపి అనేది చాలా హోలీ ప్లేస్ అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు టెంపుల్ అయితే ఉంటుంది. దీని సరౌండింగ్ లోనే మీకు స్టే కోసం చాలా లాడ్జెస్ అండ్ హోటల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు బడ్జెట్ లో స్టే చేయాలి అని అనుకుంటే మాత్రం 800 రూపీస్ నుంచి కూడా స్టే అయితే అవైలబుల్ ఉంది. కానీ సీజన్ లో ఈ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఉడిపి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఉడిపిలో మనం చూడాల్సిన ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణుడి టెంపుల్. దీన్నే శ్రీకృష్ణుడి మఠం అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీకృష్ణుడి టెంపుల్ వచ్చేసి. మనం చూస్తున్న ఈ ద్వారాన్ని కనకన కిండి అంటారనమాట. మీరు గనక ఉడిపి వెళ్తే ఫస్ట్ మనం ఇక్కడ నుంచే స్వామిని దర్శనం చేసుకోవాలి, అలా అయితే మంచిది అని చెప్తారు. సో ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం టెంపుల్ లోపలికి వెళ్లి స్వామిని డైరెక్ట్ గా చూసి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళడానికి దారి. సో దీనికి పక్కనే మనకు ఫుట్ వేర్ పెట్టుకోవడానికి అయితే ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ భక్తులు ఎక్కువ మంది ఉంటే క్యూలో కూడా దర్శనానికి అయితే పంపిస్తారు. అదొచ్చేసి దీనికి రైట్ సైడ్, అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, వెళ్తున్నారు కదా, ఇలా దర్శనానికి క్యూ అయితే ఉంటుంది. మీరు దర్శనం చేసుకోవడానికి టెంపుల్ అయితే 24/7 ఓపెన్ లోనే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు మంగళహారతి టైంలో దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే అర్లీ మార్నింగ్ 5 AM కి లేదంటే ఈవినింగ్ 7 PM తర్వాత మీకు మంగళహారతి కూడా దొరుకుతుంది. టెంపుల్ లోపల కెమెరా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట, అందుకే టెంపుల్ లోపల వీడియోస్ తీయలేదు. నెక్స్ట్ మన టూరిస్ట్ ప్లేస్ లో మస్ట్ విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మాల్పే బీచ్ అన్నమాట. మాల్పే బీచ్ దగ్గర మీకు సో మెనీ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అలానే మాల్పే బీచ్ సీ వాక్ అనేది చాలా ఫేమస్. చెప్పాలంటే మాల్పే బీచ్ చాలా పెద్దది. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయంట. చాలా మరి చూసేద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పి. ఇక్కడ మీకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అలానే షాపింగ్ కోసం కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ క్లోత్స్ దొరుకుతున్నాయి, హ్యాట్స్ దొరుకుతున్నాయి, గ్లాసెస్ దొరుకుతున్నాయి, ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఈ మాల్పే బీచ్ ఎంట్రీ దగ్గర మనకు మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా ఓకే అండి. మనం ఇంకా ఇప్పుడు వెళ్ళి ఖచ్చితంగా బీచ్ అయితే చూడాలి. ఎందుకంటే మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఐ హావ్ సీన్. చాలా వైడ్ బీచ్ ఇది. అసలు పీపుల్ అంతా చాలా రిలాక్స్డ్ గా కూర్చొని జస్ట్ అలా అలల్ని చూసుకుంటూ ఉన్నారనమాట. సో మెనీ పీపుల్ ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ హియర్. ఇక్కడ కిడ్స్ కోసం కూడా మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. అలానే చాలా బోట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. దానికోసం టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది. కానీ చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే డిఫరెన్షియేట్ చేశారు బేస్డ్ ఆన్ బోట్ యాక్టివిటీ అన్నమాట. బంపీ రైడ్ అని, బనానా రైడ్ అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ నుంచి మనం ఇంకొక టూరిస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు. టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే సెయింట్ మేరీస్ ఐలాండ్ అన్నమాట. ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మాత్రమే మనం సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళొచ్చు. సో మనం మనీ పే చేస్తే మనల్ని సెయింట్ మేరీస్ ఐలాండ్ కి బోట్ లో తీసుకుని వెళ్ళి రిటర్న్ అయితే తీసుకుని వస్తారు. నాకు టోటల్ గా 400 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వెళ్ళడానికి మళ్ళీ రావడానికి కూడా. అండ్ ఎస్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఇక్కడ డెఫినెట్లీ మీరు అంబ్రెల్లాని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా ఎండలు ఉంటాయి అండ్ ఎప్పుడు వర్షం పడుతుందని కూడా తెలీదు. సో అంబ్రెల్లా క్యారీ చేస్తే మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళడానికి ఎంత మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు బోట్స్ కోసం అని చెప్పేసి. సో మీకు ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్స్ లో మనల్ని సెయింట్ మేరీస్ ఐలాండ్ కి తీసుకుని వస్తారు. చెప్పాను కదా, ఈ మాల్పే బీచ్ లో సో మెనీ బోట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కూడా బోట్ యాక్టివిటీ అయితే ట్రై చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. అన్ని కూడా 400 బిలోనే ఉంటాయి. కానీ ఒకే ఒక బోట్ యాక్టివిటీ మాత్రం 1000 రూపీస్. అదేంటంటే పారాసైలింగ్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకు ప్రైజెస్ అయితే ఇలా ఉంటాయి. నేను సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళడానికి టికెట్ అయితే కొనేశాను. సో ఇప్పుడు బోట్ కోసం వెయిట్ చేయాలి. ఫైనలీ నా బోట్ అయితే వచ్చేసింది అండ్ బోట్ కి 30
మెంబర్స్ అలా కౌంట్ చేసి మరీ తీసుకెళ్తారనమాట. ఇక్కడ ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా అంబ్రెల్లా అయితే క్యారీ చేయండి. ఇక్కడ బోట్ కోసం క్యూలో వెయిట్ చేసినప్పుడు కూడా ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి. అండ్ ఎస్, మీరు బోట్ లో ఎక్కలేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ హెల్పర్స్ అయితే ఉంటారు. బోట్ లోపలికి రాగానే మనకు లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరే తీసుకుని వేసేసుకోండి, ఎందుకంటే అక్కడ ఉంటాయి అవైలబుల్ గా. నేను ఎక్కేలోపు బోట్ మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. నాకు కూర్చోడానికి సీట్ అయితే లేదు. సో ఫ్రంట్ లో మాత్రమే అవైలబుల్ ఉండింది. నేనైతే ఫ్రంట్ కి వెళ్ళిపోయాను. మీరైతే దొరికితే సైడ్ లో కూర్చోడానికే ట్రై చేయండి, ఎందుకంటే వ్యూ బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు మనిషి కనిపించాడు కదా, దీని మీదకైతే మనల్ని అలో చేయరు ఎక్కడానికి. మేము వెళ్తున్న బోట్ తో పాటు మా పక్కన కూడా ఇంకొక బోట్ స్టార్ట్ అయింది అనమాట. అందరూ చాలా జోష్ గా వెళ్తున్నారు. అండ్ మీకు నేను పారాసైలింగ్ అని చెప్పాను కదా, ఆ యాక్టివిటీ వచ్చి ఇదే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది పర్ పర్సన్ కి. ఉడిపిలో శ్రీకృష్ణుడు టెంపుల్ తర్వాత మస్ట్ విజిట్ ప్లేసెస్ అని అంటే మోస్ట్లీ మనకు బీచెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క బీచ్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. మాల్పే బీచ్ దగ్గర ఏంటంటే చాలా బోట్ యాక్టివిటీస్ ఉంటాయి. అలానే టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక అరౌండ్ 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మాల్పే బీచ్ అయితే ఉంటుంది. అలానే మనకు మాల్పే బీచ్ నుంచి మనం సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్ళడానికి దిస్ ఇస్ ద పాసిబుల్ వే అన్నమాట. మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అనంటే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. లోకల్ ఆటోస్ అయితే తిరుగుతూ ఉంటాయి. అన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా బిలో 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి మనం లోకల్ ఆటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బోట్ జర్నీ చాలా బాగా అనిపించింది. ఒక సర్టన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి చుట్టూ ఎటు చూసినా వాటరే అనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. అండ్ ఎస్, నేను సెయింట్ మేరీస్ ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయాను. ఐలాండ్ వచ్చేసి ఇదే. ఎంట్రీ దగ్గర అయితే చాలా మంది ఇలా ఉయ్యాలూగుతూ చాలా హ్యాపీగా కనిపించారు. నాకు చాలా జాలీగా అనిపించింది. చలో ఇంకా లోపలికి వెళ్ళి ఐలాండ్ ఎలా ఉందని చెప్పేసి చూద్దాము. సెయింట్ మేరీస్ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రాక్ స్ట్రక్చర్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్. ఒకసారి చూడండి, అసలు ఇంత వింత స్ట్రక్చర్ నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఒకవేళ ఉడిపి వెళ్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే విజిట్ చేయండి, ఎందుకంటే ఇది ఒక యూనిక్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఐలాండ్ అనగానే నాకైతే చిరుత మూవీనే గుర్తొస్తుంది. ఐలాండ్ అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది, కానీ ఎండలు మాత్రం మండిపోతాయి అనమాట. అండ్ ఎస్, మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలి అనంటే, మీకు ఐలాండ్ లో స్పెండ్ చేయడానికి వీలైతే 1 hour టైం ఇస్తారు. కానీ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా టైం పట్టినా కూడా నో ప్రాబ్లం. బోట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఏదో ఒక బోట్ ని పట్టుకుని రిటర్న్ అయితే వెళ్ళొచ్చు. ఇది ఐలాండ్ లోపలికి ఎంట్రీ పాయింట్ అన్నమాట. దీని సరౌండింగ్ లో కూడా మనకి కూర్చోడానికి మంచి సెటప్ అయితే ఉంది. ఐలాండ్ దగ్గర మీకు స్నాక్స్ అండ్ జ్యూసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మ్యాగీ దొరుకుతుంది, ఫ్రూట్ బౌల్స్ దొరుకుతున్నాయి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఇది ఐలాండ్ కాబట్టి మనకు ఫుడ్ ఐటమ్స్ అంతగా అవైలబుల్ ఉండవు. ఉన్న వాటికే చాలా డిమాండ్ ఎక్కువ. అందరూ క్యూలో నుంచి మరీ తీసుకుంటున్నారు. పక్కనే టికెట్ కౌంటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్, ఐలాండ్ లో మీకు బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా ఐలాండ్ ని చూస్తానని అనుకోలేదు. ఫైనల్లీ నేనైతే ఐలాండ్ ని చూసేసాను. ఆ ఫీలే వేరప్ప. ఎకో ఫ్రెండ్లీగా ఉండమని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. మరి మెయింటైన్ చేస్తే మంచిదే కదా. నేను మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు ఉడిపిని పూర్తిగా చూడాలి అని అనుకుంటే మాత్రం 2 days అస్సలు సరిపోదు. అట్లీస్ట్ 3 or 4 days అయితే పడుతుంది. బీచెస్ ఉన్న ఏరియా కాబట్టి, అందులోనూ ఎండలు ఎక్కువగా ఉన్న ప్లేస్. సో తొందరగా అన్ని ప్లేసెస్ అయితే మనం కవర్ చేయలేము. 1 place కంప్లీట్ గా విజిట్ చేసే లోపే మనం అలసిపోతాం అనమాట ఈ ఎండకి. మీకు ఐలాండ్ లో రిలాక్స్ అవ్వడానికి, అలాగే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇలా చిన్న ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సినంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఈ ఐలాండ్ లో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, మనం మామూలుగా బీచెస్ దగ్గర ఇసుకను చూస్తాము కామన్ గా, కానీ ఇక్కడ ఇసుక మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అది ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఒకసారి. ఇది ఇసుకలానే లేదు. మీరు బేర్ ఫుట్ తో కానీ నడిస్తే మొత్తం కోసుకుంటాయి కాళ్ళు. ఎంత బ్యూటిఫుల్ ఐలాండ్ లో నేనైతే సముద్రంతో చాలా మంచి బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేశాను. ఆ అలల్ని చూడగానే ఎవరిలో నుంచైనా సరే ఆ చైల్డిష్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి ఇంకో పోర్షన్ ఆఫ్ ది ఐలాండ్ అయితే మిగిలింది, అది కూడా చూద్దాం. ఇక్కడైతే ఫోటో షూట్ కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా రాక్ స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఫోటోషూట్ అన్నమాట. ఈ ప్లేస్ ని మీరు డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. సో యూనిక్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా అనే చెప్తాను నేనైతే. సో ఇది ఫేమస్ సెయింట్ మేరీస్ ఐలాండ్. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.
ఓకే, నా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సెయింట్ మేరీస్ ఐలాండ్ నుంచి. ఈసారి మాత్రం నాకు సైడ్ సీటే దొరికింది. అండ్ ఎస్, మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఈవినింగ్ టైంలో మాల్పే బీచ్ సీ వాక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఆ వాక్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. మాల్పే బీచ్ తర్వాత మనం చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి డెల్టా పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, రివర్ అలానే సీ రెండు కలిసే ప్లేస్ అన్నమాట. అండ్ మనం డెల్టా పాయింట్ కి వెళ్లే రూట్ లో కొబ్బరి తోటలు ఉంటాయి. కొబ్బరి తోటల మధ్యలో ఆ జర్నీ అనేది చాలా అమేజింగ్ గా ఉంటుంది. సో బ్యూటిఫుల్ టు సీ. సో మీరు ఒకవేళ డెల్టా పాయింట్ కి వెళ్ళేలా ఉంటే మీతో నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేయాలి. అవేంటంటే, మనం డెల్టా పాయింట్ కి వెళ్లే ముందే 2 టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చు. అవేంటంటే, ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్, రెండు వచ్చేసి డెల్టా బీచ్. మనం డెల్టా పాయింట్ కి వెళ్లే రూట్ లో సర్టెన్ పాయింట్ దగ్గర మనకు 2 వేస్ వస్తాయన్నమాట. ఒక వేలో వెళ్తే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ ని చూడొచ్చు, ఇంకొక వే వచ్చేసి డెల్టా పాయింట్ కోసం. సో మీరు ఒకవేళ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ని చూడాలనుకుంటే కొంచెం డిస్టెన్స్ లోనే మనకు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కూడా సో మెనీ బోట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఈ ఫెసిలిటీస్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా మీకు చాలా స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నది నది అన్నమాట. సో నదిలోనే ఈ బోటింగ్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏంటంటే, నదికి అటు సైడ్ ఒక ఊరు, ఇటు సైడ్ ఒక ఊరు ఉంటుందన్నమాట. సో ఈ రెండు ఊళ్ళని కలపడానికి అని చెప్పేసి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కట్టారు. కానీ ఇప్పుడు ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. నేను కూడా జస్ట్ అక్కడ నించుని చూసి వచ్చేసాను. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీదకైతే మనల్ని అలో చేయట్లేదు, కానీ ఇక్కడ వ్యూ అయితే అటు సైడ్ ఇటు సైడ్ కొబ్బరి తోటల మధ్యలో ఆ నది వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు కూడా మీ పీస్ఫుల్ టైం ని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డెల్టా పాయింట్ కి అయితే స్టార్ట్ అయిపోయాను, కానీ మనం డెల్టా పాయింట్ కి వెళ్లే ముందే మనకు డెల్టా బీచ్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అని అంటే, సన్సెట్ కి ఫేమస్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సీ విత్ సన్సెట్. ఇక్కడ డెల్టా బీచ్ దగ్గర నుంచి మనకు డెల్టా పాయింట్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు లోకల్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, మీరుంటున్న ప్లేస్ నుంచి మీరు డెల్టా పాయింట్ కి వెళ్లేలా ఉంటే ఆటో వాళ్ళతో ఒకేసారి 3 ప్లేసెస్ ని కవర్ చేసేలా మాట్లాడుకోవాలి. అంటే డెల్టా బీచ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, డెల్టా పాయింట్ ఈ 3 ప్లేస్లు ఒకేసారి కవర్ చేసేలా మాట్లాడుకోవాలి. ఈ డెల్టా బీచ్ కూడా చాలా పెద్దదన్నమాట. ఇక్కడ నుంచి మనం ఈ సీ వాక్ చేసుకుంటూ కూడా డెల్టా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. డెల్టా బీచ్ దగ్గర మీరు ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, ఒక సైడ్ మొత్తం కొబ్బరి తోట ఉంటుంది అండ్ ఆపోజిట్ సైడ్ మనకు సీ ఉంటుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ బీచ్ లో మీరు కావలసినంత సేపు సన్సెట్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీకైనా ఒక పర్ఫెక్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఉడిపి. సో ట్రస్ట్ మీ, నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు ఉడిపికి వెళ్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. నేను టైమే తెలియకుండా ఈ డెల్టా బీచ్ దగ్గరే ఉండిపోయాను సన్సెట్ చూసుకుంటూ. సో ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను డెల్టా పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పడుతుంది. నేను వెళ్లేలోపు ఆల్మోస్ట్ చీకటి అయిపోయేలా ఉంది. మరి అక్కడ వ్యూ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం డెల్టా బీచ్ నుంచి డెల్టా పాయింట్ కి వెళ్లే రూట్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అలానే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. ఈ వీడియోలో నేను మేజర్ గా మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ని మాత్రమే కవర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఉడుపిలో ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. మీకు ఒకవేళ టైం ఉంది అని అంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఎస్, డెల్టా పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాము. సో డెల్టా పాయింట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నది అండ్ సముద్రం రెండు కూడా కలుస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెన్స్. ఇక్కడ అలలు పెద్దగా వస్తుంటాయి అన్నమాట. సముద్రంలో అయితే అలలు పెద్దగా వస్తూ ఉంటాయి, నదిలో అంత పెద్ద అలలు అయితే ఉండవు, చాలా కామ్ గా ఉంటుంది. అండ్ రివర్ వాటర్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది, సీ వాటర్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ నైట్ టైమ్ మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఒక లైట్ అయితే పెట్టారు, సీ ఎక్కడ నుంచి స్టాప్ అయిపోయింది అండ్ రివర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఇది సముద్రం నది కలిసే చోటు. ఈ ప్లేస్ నాకైతే ఎక్సైటింగ్ గా అనిపించింది. డెల్టా పాయింట్ నుంచి నేను రిటర్న్ అయితే అయిపోయాను. ఆల్రెడీ నైట్ అయిపోయింది నేను రిటర్న్ అయ్యేలోపు. నేను రిటర్న్ అయినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఉడిపిలో ఏదో ఫెస్టివల్ జరుగుతూ ఉన్నింది అనమాట. సో ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటిని లైట్స్ తో డెకరేట్ చేసి సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. నాకైతే ఈ కల్చర్ చాలా నచ్చింది. నాకు కూడా ఒక ఛాన్స్ ఉంటే ఉడిపిలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోవాలనేంత నచ్చింది ఈ కల్చర్.
నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక విషయం అబ్జర్వ్ చేశాను. ఇక్కడ లోకల్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కూడా ప్రైవేట్ బస్సెస్. ఉడిపిలో మనకు ఒక మంచి విషయం ఏంటి అనంటే ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ కి లోకల్ ఆటోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అన్ని టూరిస్ట్ ప్లేసెస్ కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఆటో తీసుకుంటే అన్ని ప్లేసెస్ ని ఈజీగా విజిట్ చేయొచ్చు. ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ ఫేమస్ కదా, మరి నేను అక్కడ నుంచి ప్రసాదం అయితే తెచ్చాను. ఆ ప్రసాదం ఎలా ఉందో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ లైక్ షుగర్ అన్నమాట. టేస్ట్ కూడా బాగుంది. యూ విల్ లవ్ ఇట్. మన నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కాపు బీచ్ అన్నమాట. ఈ రూట్ కూడా ఆల్మోస్ట్ మనం డెల్టా పాయింట్ కి వెళ్లే రూట్ లానే ఉంటుంది. మొత్తం కొబ్బరి చెట్లు, అక్కడక్కడ ఇల్లు అయితే ఉంటాయి. కాపు బీచ్ దగ్గర కూడా మీకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. పే చేసి యూజ్ చేసుకోవచ్చు. కాపు బీచ్ దగ్గర ఏంటంటే మీకు మల్టిపుల్ స్నాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలానే డిఫరెంట్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ అయితే ట్రై చేయండి. నేను గోలా అండ్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే ఓకే. కాపు బీచ్ దగ్గర కూడా మనం సన్సెట్ ని చూడొచ్చు. డెల్టా బీచ్ దగ్గరే కాకుండా కాపు బీచ్ దగ్గర మనకు లైట్ హౌస్ ఉంటుందన్నమాట. సో ఈ లైట్ హౌస్ మీద నుంచి మనం సన్సెట్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాపు బీచ్ దగ్గర మీకు లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ఫెసిలిటీ హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్ అన్నమాట. మనం దీని మీద నుంచి సన్సెట్ ని అయితే చూడొచ్చు. కాపు బీచ్ దగ్గర నేను ఎలాంటి బోట్ యాక్టివిటీస్ అయితే చూడలేదు. ఉడిపిలో ఒక్కొక్క బీచ్ లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఈ కాపు బీచ్ లో లైట్ హౌస్ సరౌండింగ్ లో మొత్తం ఆ ఇసుక కాకుండా బురదలా ఉన్నిందనమాట. లైట్ హౌస్ దగ్గర ఉన్న రాళ్ల మీద మొత్తం పాచి పట్టేసి యాక్చువల్ గా అది చూడడానికి ఎలా ఉన్నింది అని అంటే ఒక తేనె పట్టులా ఉన్నింది. కొంచెం భయంకరంగానే ఉంది, చూడడానికి భయపెట్టేలా ఉంది. ఇది కాపు బీచ్. ఇక్కడ కూడా నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నింది అనమాట. ఈ అలల సౌండ్ నేను మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక స్టార్ ఫిష్ చూసాను అనమాట. అది యాక్చువల్లీ ఏమైంది అని అంటే నార్మల్ గా స్టార్ ఫిష్ పైన ఇసుక మీదనే ఉండింది. కొద్దిసేపటికి అది అలా లోపలికి ఇసుక లోపలికి ఏదో డిగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ అక్కడ సముద్రం నుంచి అలలు వచ్చి దాన్ని మొత్తం కప్పేసాయి అనమాట. ఇంకంతే, మనకు లోపల అది స్టార్ ఫిష్ ఉన్నట్టే తెలీదు. చూసారా, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అది మనకు కనిపించదు అనమాట. ఇది కాపు బీచ్ లో సన్సెట్. నేను జస్ట్ మీకు వ్యూస్ అయితే షేర్ చేస్తాను. లైట్ హౌస్ దగ్గర మనకంతా బురదలా ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నుంచి మనం కొంచెం ముందుకొస్తే అసలు వాటర్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట. క్లియర్ గా ఉంటుంది వాటర్, మొత్తం చాలా నీట్ గా ఉంటుంది. నాకైతే ట్రాన్స్పరెంట్ గా కనిపించింది మొత్తం నేలంతా వాటర్ నుంచి. నేను సన్సెట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సన్సెట్ అయిపోయేలోపు నాకు మొత్తం చీకటి అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశానంటే నైట్ అయిన తర్వాత లైట్ హౌస్ నుంచి ఇలా లైట్ అయితే వేస్తూ ఉన్నారనమాట సరౌండింగ్ లో. కాపు బీచ్ లో కూడా కిడ్స్ కోసం అయితే చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ నేను వెళ్ళిన రోజు అక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చిన టూరిస్టులతో కొన్ని గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు. సో నేనైతే మ్యూజికల్ చైర్స్ చూశాను. అండ్ విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా ఇచ్చారు. వీళ్ళతో పాటు కిడ్స్ తో కూడా చాలా గేమ్స్ అయితే వీళ్ళు ఆడించారనమాట. ఈ గేమ్స్ అన్ని చూసుకుంటూ నాకైతే టైమే తెలియలేదు, చాలా టైం స్పెండ్ చేశాను. కిడ్స్ ఆడిన గేమ్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అండ్ చాలా బాగా ఆడారు కూడా. ఇందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇచ్చారు. వెరీ నైస్. అసలు వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కిడ్స్ అంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూడడానికి. అండ్ దీని తర్వాత అక్కడ డాన్స్ ఈవెంట్ అయితే జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఉడిపి అండి. మోస్ట్లీ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలానే ఇంకొక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.